హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ సౌజన్య. దిల్సుఖ్ నగర్ లో ఫ్లైట్ థీమ్ తో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. అదే ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్. మరి ఈ ఫ్లైట్ థీమ్ తో రెస్టారెంట్ ఎందుకు ఓపెన్ చేశారు, ఏంటి, ఇలా చాలా విషయాలు, అలాగే లోపల ఫుడ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఏ క్విజిన్ కి సంబంధించి మనకి ఫుడ్ అందుబాటులో ఉన్నాయి, ఇలా ఎన్నో విషయాలను లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ లోకి నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఈ బోర్డింగ్ పాస్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఒక రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బోర్డింగ్ పాస్ లాంటిది అనేది ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే థీమే అందరికీ తెలిసింది కదా, ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ అని. ఇంకా ఇంకెన్ని కొత్త కొత్త విందులు ఉన్నాయా, లోపలికి వచ్చి తెలుసుకుందాం రండి. హాయ్ దిలీప్ గారు. హలో. హాయ్. హాయ్. అండ్ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ పేరుకు తగ్గట్టుగానే ఉంది అనిపిస్తోంది. ఎంటర్ అవడంతో నాకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చారు, పాస్పోర్ట్ ఇచ్చారు. నాది ఒరిజినల్ అయితే ఇంట్లో మరి మీ సీట్ లొకేషన్ కూడా ఇచ్చుంటారు. మీకు ఏ సీట్ ఇచ్చారు? అది మీరే చెప్పాలి, నాకు అంత ఐడియా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం విజిటెడ్ కాబట్టి. నా సీట్ ఇదేనా? మీ సీట్. థ్యాంక్ యూ. అయితే మీరు ఇక్కడ కూర్చోండి, మీతో నేను చాలా విషయాలు మాట్లాడాను. yes yes of course. హాయ్ దిలీప్ గారు. హలో అండి. అంటే అసలు ఈ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ ఈ థీమ్ అసలు ఎవరి థాట్? యాక్చువల్లీ ఇట్లా ఫ్లైట్ రెస్టారెంట్ చేద్దాం అనేది రవి థాట్ అండి. సో అట్లా మేము హైదరాబాద్ లో చూసాం ఇట్లా బెస్ట్ గా ఏమున్నాయి, అసలు ఏం లేవు. అసలు ఫ్లైట్ థీమ్ లో అసలు రెస్టారెంట్స్ సరిగ్గా లేవు. సో అందుకని ఇది కొంచెం యూనిక్ గా ఉంది అండ్ ఇన్నోవేటివ్ గా కూడా ఉంటుంది. అండ్ మేము అనుకున్నది ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం క్యాజువల్ గా ఫ్లైట్ లో వెళ్తూ ఉంటాం, ఒక 500 పెడితే గానీ ఒక చిన్న బర్గర్, ఒక శాండ్విచ్ కానీ రాదు. అలాంటిది ఫ్లైట్ లో చాలా డెలిషియస్ ఫుడ్ ని, మంచి ఫుడ్ ని తీసుకోవాలని అందరికి ఉంటది. ఇది మనం ఫ్లైట్ లో ఎంజాయ్ చేయలేం. అండ్ మోరోవర్ ఏంటంటే అంత హైట్ లో కూడా మన టేస్టీ బర్డ్స్ అంత పనిచేయవు. ఎంత టేస్టీ ఫుడ్ పెట్టినా మనకు అది నచ్చదు ఫ్లైట్ లో తింటే. అలాంటి ఫ్లైట్ అంబియన్స్ ని గ్రౌండ్ లో క్రియేట్ చేసి ఇక్కడ గ్రౌండ్ లో ఫ్లైట్ అంబియన్స్ లో డెలిషియస్ ఫుడ్ ని ఎంజాయ్ చేయడమే ద మెయిన్ థీమ్ గా పెట్టుకున్నాం. సో ఫుడ్ విషయానికి వచ్చేస్తే మీరు మోస్ట్లీ దేని మీద ఫోకస్ ఎక్కువ చేశారు? ఫుడ్ అంటే బిర్యానీస్, తందూరీస్ అండ్ కాంటినెంటల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ అండి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు లైక్ టాప్ నాచ్ షెఫ్ని మేము హైర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదో ఫ్లైట్ థీమ్ పెట్టాము, ఏదో ఎవరినో హైర్ చేసేసుకొని ఏదో వండి చేయటం కాదు. చాలా హైజీనిక్ గా, చాలా క్వాలిటీగా, చాలా నీట్ గా, అండ్ రాయలసీమ వాళ్ళకి ఇష్టపడేటట్టుగా అండ్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇష్టపడేటట్టుగా, మీకు ఎట్లాంటి స్పైసీ, మిడిల్ స్పైసీ కావాలా, హై స్పైసీ కావాలా, నార్మల్ గా కావాలా, ఎట్లా కావాలి అని మనం కస్టమైజ్ చేపించుకోవచ్చు అనమాట ఇక్కడ. సో వెరీ సూన్ మళ్ళీ మీరు ఇంకొక ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలి, దానికి మేము ఖచ్చితంగా రావాలి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ రవి గారు కూడా ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రెస్టారెంట్ కి సంబంధించి. నమస్తే రవి గారు. నమస్తే అండి. అంటే ఆల్రెడీ మీరు ఇంతకు ముందు వేరే బిజినెస్ కూడా చిక్పేట్ ధోని బిర్యానీ అని కూడా స్టార్ట్ చేశారు కదా. సో ఆల్రెడీ అది మంచిగా రన్ అవుతుంది. సో దెన్ వై యూ స్టార్ట్ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్, కారణాలు ఏంటి? ఈ ట్విన్ సిటీస్ లో ఏంటంటే ఒక ఫ్లైట్ థీమ్ తో రెస్టారెంట్ అనేది ఏమీ లేదు ఎక్కడ కూడా. ట్రైన్ థీమ్ తో ఉంది, తర్వాత డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయి, జైల్ మండి అని అవన్నీ ఉన్నాయి. సో ఫ్లైట్ థీమ్ అనేది ఫస్ట్ టైం ఈ సిటీలో ఎక్కడా లేదు. సో అందరికీ ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి ఒక కోరిక అయితే ఉంటుంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, టికెట్స్ తీసుకోవాలి, ఇదంతా హ్యూజ్ అమౌంట్ ఖర్చు అవుతుంది. సో కస్టమర్కి అనేది ఏంటంటే ఒక తినడానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్తో పాటు ఫ్లైట్ అంబియన్స్తో కూడా ఎంజాయ్ చేస్తూ, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఇలా ఉంటుందా, ఫ్లైట్లో ఫుడ్ ఇలా ఉంటుందా, అంటే అంబియన్స్తో పాటు హాస్పిటాలిటీ ఇలా ఉంటుందా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మేము ఈ ఫ్లైట్ రెస్టారెంట్ థీమ్ని డిజైన్ చేసాం అనమాట. మీరు చూసే ఉంటారు, స్టార్టింగ్ నుంచి మీకు ఎయిర్ హోస్టెస్ బోర్డింగ్ పాస్ ఇవ్వడం దగ్గర నుంచి, వెల్కమ్ చెప్పడం దగ్గర నుంచి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫ్లైట్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అండ్ ఈ థీమ్లో ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ కాక్పిట్లో కూర్చుంటే కాక్పిట్ పైలట్ వాయిస్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ బయట ఎయిర్పోర్ట్ సౌండ్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ డైనింగ్ ఏరియా వచ్చేసి
దానికి సంబంధించినటువంటి వాయిస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. కంప్లీట్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలాగే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు అనమాట. ఓకే. సో ఈవెన్ మనకు ఫ్లైట్లో కూడా మనకు నచ్చిన ఫుడ్ని మనం ఆర్డర్ చేయలేము, అక్కడ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఆర్డర్ చేసుకుని తినగలగాలి. శాండ్విచ్ అని అవన్నీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇండియన్, చైనీస్, తందూరితో పాటు కొన్ని ఫ్లైట్ ఎక్స్క్లూజివ్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా మనం వాళ్ళకి కస్టమర్స్కి సర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. టాప్ రేటెడ్ రెస్టారెంట్స్ వాటిల్లో, కెఫేస్లో కూడా ఆల్రెడీ అంటే పాడైపోయిన ఫుడ్ ఉండడం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయినటువంటి ఫుడ్, అంటే లిటరల్లీ పాడైపోయిన ఫుడ్ అంతా ఇంకా స్టోరేజ్ చేసి ఉండడం కిచెన్లో, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. సో బయటకు వచ్చి తినాలంటే ఒక తెలియని భయం, అంటే అది ఎలాగో కొన్ని రోజులే ఉంటుంది. ఈవెన్ 1 వీక్ 10 days ఒక 1 month వరకైనా గ్యాప్ తీసుకున్నా చిన్న తెలియని భయం అయితే ఉంటుంది ఇప్పుడు బయటకు వెళ్ళి తినడం అన్నట్టుగా. సో వాళ్ళకి మరి మీ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్ నుంచి మీరేం చెప్తారు? యాక్చువల్లీ కిచెన్ అనేది చాలా హైజీనిక్గా ఉంటుంది. ఏ రెస్టారెంట్ అయినా కూడా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయన్నమాట. సో ఇంట్లో మనం కిచెన్లో మనం ఈవినింగ్కి అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అన్ని వాష్ చేసుకుంటాం యుటెన్సిల్స్ అన్ని. సో ఇక్కడ కూడా ఏంటంటే రెస్టారెంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 500 ఆర్డర్స్ కస్టమర్కి కానీ జొమాటో, స్విగ్గీ అన్ని సర్వ్ చేసిన తర్వాత ప్రతిరోజు ఈవినింగ్ కిచెన్ అంతా వాష్ చేసుకొని హైజీనిక్ మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అలాగా ప్రతి రెస్టారెంట్ మెయింటైన్ చేస్తుంది. కొన్ని రెస్టారెంట్లు మెయింటైన్ చేయవు కొంచెం బిజీ వల్ల. సో సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. సో మరి ఇలాగా బయటకు వచ్చి ఫుడ్ తినాలి అని భయపడుతున్న కస్టమర్స్కి మీరేం చెప్తారు? హ్యాపీగా బయటకు వచ్చి తినొచ్చు, కిచెన్ చూడొచ్చు, కిచెన్ వీడియోస్ కూడా ఉంటాయి రెస్టారెంట్లో, గూగుల్లో మా దగ్గర. కస్టమర్ వచ్చి ఆర్డర్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి చూస్తూ కూడా ప్రిపేర్ చేయించుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ మా దగ్గర ఉంది. ఓకే, ఒకవేళ నేను ఆర్డర్ చేస్తే నేను కిచెన్లోకి వెళ్ళి దగ్గరుండి ప్రిపేర్ చేసుకోవచ్చు. వావ్. అంటే ఫ్లైట్ థీమే కొత్తది అనుకుంటే మీరు కిచెన్లోకి వెళ్ళి కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసిన దగ్గరుండి చూడడం కూడా కొత్త ఫెసిలిటీ ఇస్తున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. అంటే ఆబ్వియస్లీ మీరు అలాంటి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకుంటారు. నేనైతే ముందు ఉంటా. అయితే అంటే నేను తినే ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, అందులో హోటల్లో అంటే ఒక రెస్టారెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది జనరల్లీ మేము చూడం. నో అడ్మిషన్ అని చెప్పేసి ముందే బోర్డు పెడతారు కిచెన్ దగ్గర. సో మీ దగ్గర అది లేదనమాట. వెరీ నైస్ అండి. సో మీరు కూడా కిచెన్ లోకి వెళ్ళి వీడియోస్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ. అండ్ ఒక సరికొత్త థీమ్ తోనే కాకుండా ఈవెన్ కిచెన్ కి సంబంధించి కూడా మీరు సరికొత్తగానే తీసుకురావడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్స్ రెడీగా ఉంటే కిచెన్ లోకి వెళ్ళి దగ్గర నుండి ప్రిపేర్ చేయించుకోవచ్చు అనేది. ఇట్స్ సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. సౌండ్స్ గుడ్. సో మీ ఫ్లైట్ థీమ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో, ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్, వితిన్ 6 months లో మేము ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకొన్ని బ్రాంచెస్ లాంచ్ చేయడానికి. కానీ గుడ్ టు హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో రఘుగారు, మీరు బాగా హెల్త్ కాన్షియసా? అవునండి. సో మెనూలో కూడా ఎక్కువ అంటే బయట చికెన్ ఇవే సూప్స్ ఉంటాయి, మీ దగ్గర అయితే చికెన్తో పాటుగా వెజ్లో ఎక్కువ వెరైటీస్ కూడా ఉన్నాయి. సో పాలక్ స్వీట్ కార్న్ సూప్ అని, మేథీ సూప్ అని, క్యారెట్ సూప్, అలాంటి మెనూ కార్డ్ చూసాక అది డౌట్ వచ్చింది అనమాట, ఆర్ హెల్త్ కాన్షియస్ అని. నావేడేస్ అందరూ హెల్త్ కోసమే చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి హెల్త్ కాన్షియస్లో పెట్టామన్నమాట. ఓకే. బయట రెస్టారెంట్స్లో దొరకదు, ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్లోనే ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నైస్ సార్. సో ఇది పాలక్ స్వీట్ కార్న్ సూప్ కదా. జనరల్లీ వెజ్ సూప్స్ అని చాలా తక్కువ, హాట్ అండ్ సోర్ అని అండ్ టొమాటో సూప్ ఇవే ఎక్కువ నేను చూసా. సో పాలక్ స్వీట్ కార్న్ అది నాన్ వెజ్ లో రెగ్యులర్ గా ఉండేవి. మీ రెస్టారెంట్ లో అయినా మీరు కూడా మాకోసం ఒకసారి టేస్ట్ చేయొచ్చు కదా. సో అంటే ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర డిషెస్ లో? యాక్చువల్లీ తంగడి కబాబ్ అని, హరియాలీ కబాబ్
అండ్ పనీర్లో అయితే పనీర్ పాలక్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో వెజ్లో నాన్ వెజ్లో రెండు కూడా మొత్తం మనకి కడప, రాయలసీమ, ఆంధ్ర, మొత్తం బెంగళూరు, కర్ణాటక, ఓకే అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటెం చూస్ చేసుకొని ఇక్కడ మనం ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో మెనూ కార్డ్ కూడా చాలా కాన్షియస్గా ప్రిపేర్ చేసినట్టున్నారు అయితే. ఇదేంటి? ఇది తంగడి కబాబ్ అండి. ఓకే. సో చాలా బాగుంటుంది, తందూరి ఐటమ్. ఓకే. సో మీ ఫేవరెట్ డిష్ ఇది? అలానే కాదు, బట్ అన్నీ బాగుంటాయి, ఇది ఇంకా బాగుంటుంది. తందూరీస్, చైనీస్, ఇంకే కైండ్ ఆఫ్ కుజిన్స్ కావాలని అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకే ఐటమ్ తీసుకొస్తున్నారు? హరియాలి కబాబ్. పనీర్ కూడా చాలా సాఫ్ట్ ఉంది, బాగుంది టేస్ట్ కూడా. వెజ్లో ఇది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి. ఇది యా నైస్. వెజ్ పీపుల్ చాలా లైక్ చేస్తారు. పన్నీర్ అయితే చాలా బాగుంది. బీయింగ్ నాన్ వెజిటేరియన్, పన్నీర్ ఇంత బాగుంటుందని నాకు తెలీదు, చాలా బాగుంది. ఫ్లైట్ రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి మేడం, ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఈసారి గ్యాంగ్ వేసుకుని వస్తా మీ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్కి. వెల్కమ్. థ్యాంక్ యూ. చాలా ఫుడ్ నాతో టేస్ట్ చేయించారు. ఆల్ ఆర్ సో యమ్మీ. తంగడి కబాబ్ కానీ, ఈవెన్ పన్నీర్ 65 కానీ చాలా బాగుంది. సో రిమైనింగ్ డిషెస్ కూడా నేను డే ఖచ్చితంగా మీ రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేస్తాను. దమ్ బిర్యానీ రైట్? ఎస్ మేడం, ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటుందో. షూర్ అండి, డెఫినెట్గా టేస్ట్ చేసి చెప్పాలి మీరు. సో ఆబ్వియస్లీ బిర్యానీ అంటే వి కాంట్ కంట్రోల్ అవర్ సెల్ఫ్స్. సో అందులో ఇది దమ్ బిర్యానీ. ఫీల్స్ లైక్ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ అదే ఫీల్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. దీనిలో యూజ్ చేసే స్పైసెస్ కూడా మనం లోకల్లో తీసుకోమండి. ఓకే. కాశ్మీర్ నుంచి, అటు సైడ్ నుంచి మనకు ఒరిజినల్ ఫ్లేవర్స్, ఇలాచీ కానీ, లవంగ్ కానీ, ఇలాంటివన్నీ మనం వేరే స్టేట్స్ నుంచి తెప్పిస్తాం అన్నమాట. ఓకే. సో అందుకని ఆ ఫ్లేవర్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. సో చెప్పాక ఇంట్లో ఎలా అయితే చేసుకోవడానికి మనం తింటామో సేమ్ యాస్టీజ్ అలానే ఉంది బిర్యానీ అయితే మాత్రం, దమ్ బిర్యానీ. సో ఎవరో రెస్టారెంట్ నుంచి తెచ్చాము అని అంటే ట్రస్ట్ చేయడం చాలా లేదు, ఇంట్లో చేశారు బయట నుంచి తీసుకురాలేదని అనిపిస్తుంది. అంత బాగుంది, సో నైస్. రవి గారు, ఈ మధ్య కాలంలో కొన్ని బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ఫ్రెండ్స్ కలిసి డిన్నర్కి, లంచ్కి ప్లాన్ చేసుకున్నారు. మరి అలా ఏమన్నా ప్లాన్ చేసుకుంటే మరి మీ ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్లో ఆ ఛాన్స్ ఉందా, ఫెసిలిటీ ఉందా? ఉంది మేడం. యాక్చువల్లీ ఆక్యుపెన్సీ వచ్చి 70 మెంబర్స్ ఉంది. ఓకే. 70+ ఉంది. ఇక్కడ బర్త్డేస్ చేసుకోవచ్చు, మ్యారేజ్ యానివర్సరీ చేసుకోవచ్చు, కిటీ పార్టీస్, స్మాల్ యానివర్సరీస్ అన్నీ చేసుకోవచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ మీరు అందిస్తున్నారు అయితే. ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.